హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం సర్వీస్ నౌలో మనం ఒక క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్ అనేటువంటిది మనం కంటిన్యూ చేస్తున్నాం. సో మీకు ఆల్రెడీ పార్ట్ 1 అనేటువంటిది ఇంతకుముందు వీడియోలో అయితే ఉంది. సో మనం సర్వీస్ నౌలో ఒక క్యాలిక్యులేటర్ ఎలా చేస్తాము, సో నార్మల్గా ప్లస్ అని మైనస్ అని క్యాలిక్యులేటర్ ఎలా చేస్తాం అనేటువంటిది ఇంతకుముందు వీడియోలో మీకు చూపెట్టడం అయితే జరిగింది. ఒకవేళ కనుక మీరు ఇప్పటి వరకు ఆ వీడియోను కనుక చూడనట్లయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి పార్ట్ 1 వీడియోని అయితే చూడండి. ఓకేనా? సో దాని కంటిన్యూషన్లోనే పార్ట్ 2 వీడియో అయితే వస్తుంది. ఈ పార్ట్ 2 వీడియోలో ఏంటంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నటువంటి క్యాలిక్యులేటర్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో చూపిస్తాను మీకు. క్యాలిక్యులేటర్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈ క్యాలిక్యులేటర్ అనేటువంటి ఎగ్జాంపుల్‌లో క్యాలిక్యులేటర్‌ని ఓపెన్ చేద్దాం. ఎవరైతే మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసారో, ఫస్ట్ వీడియో చూసారో, సో దాని కంటిన్యూషన్ వీడియో ఇదండి. ఇక్కడ సో ఆల్రెడీ క్యాలిక్యులేటర్‌లో ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్